తాడిపత్రి మళ్లీ రణరంగమైంది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నేత ఫయాజ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఈ మధ్యనే గృహప్రవేశం జరిగినట్టుంది. ఆ ఇంటికి సంబంధించి ఆక్రమణ అన్నటువంటిది తెలుగుదేశం అభియోగం. వాస్తవంగా అక్కడ మున్సిపాలిటీ తెలుగుదేశమే, ఎమ్మెల్యే తెలుగుదేశమే, టోటల్గా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంది తెలుగుదేశమే. కన్స్ట్రక్షన్ ప్రారంభమైనప్పుడు ఆపచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆపచ్చు, కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక కూడా ఆపచ్చు. జరిగిపోయినది ఏమన్నా ఇవాళకి ఇవాళ కాదు కదా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది కదా. అలాంటి సందర్భంలో అదేం జరగలేదు. ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ పూర్తయి తన ఉండే పరిస్థితుల్లో అది అక్రమం అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు. తోడెవరు వెళ్ళారు? స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి. దాంతో అటు వైసీపీ శ్రేణులు పోగయ్యారు. రాళ్ల దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం మీద దాడి చేశారంటూ కేసులు, తెలుగుదేశం వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంటి మీదే దాడి చేశారని చెప్పి వైసీపీ చెప్తే అది కేసులు కట్టే పరిస్థితి కాదు. ఓవరాల్గా ఉద్రిక్త సంఘటన. తాడిపత్రి ప్రశాంతత అన్నటువంటిది ఎప్పుడు వస్తుంది మరి ఈ తరహా రాజకీయంతో అనేది అర్థం కాని పరిస్థితి.